వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము డైలీ పెరుగును ఒకే విధంగా తిని బోరు కొట్టిన వాళ్లకు అప్పుడప్పుడు ఈ విధంగా కనుక పెరుగు పులుసు చేసుకుంటే ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా చేసుకునే పెరుగు పులుసు రైస్తో పాటు వడల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పెరుగు పులుసు ప్రిపరేషన్ చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు దీని ప్రిపరేషన్ కోసం కొంచెం వెడల్పుగా ఉండే బౌల్లోకి మనం పెరుగును వేసేసుకోవాలి. ఇలా పెరుగు పులుసు చేసుకునే పెరుగు అనేది కొంచెం పుల్లగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇలా పెరుగు చిక్కగా ఉంది కాబట్టి అంత చిక్కగా తినలేము అనుకునే వాళ్ళు సరిపడా వాటర్ పోసుకొని ఒక్కసారి కలిపేసుకోవచ్చు. ఇలా పెరుగు రెడీ అయిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడా సాల్టు, ఇక్కడ అల్లము పచ్చిమిర్చి నేను ముక్కలుగానే వేస్తున్నానండి. మీకు కావాలంటే ఈ రెండింటిని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టైనా సరే వేసుకోవచ్చు. ఈ పెరుగు పులుసు మొత్తానికి ఈ పచ్చిమిర్చి కారంతో వేస్తున్నాను. ఇక ఇలా రెడీ అయిన తర్వాత ఇక దీనిలోకి మనం పోపు స్టార్ట్ చేసేసుకుందాము. పోపు గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని శనగపప్పు, తర్వాత కొన్ని మినపప్పు, తర్వాత కొద్దిగా ఆవాలు. ఇక్కడ నేను ప్రతి పులుపు ఉండే పదార్థానికి పోపులో 4-5 మెంతులు వేస్తానండి. ఇది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇక మెంతులు కూడా వేసుకున్న తర్వాత ఒక ఎండుమిర్చి, తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కొంచెం తిప్పిన తర్వాత ఇక లాస్ట్లో కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకొని ఈ పోపు అంతా ఫ్రై అయిన తర్వాత ఇక దీనిలోకి కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని పోపు రెడీ అయిన తర్వాత దీనిలోకి నేను ఉల్లిపాయ టమోటా ముక్కలను ఇలా పోపులో వేసి ఒక్క 30 సెకండ్స్ మాత్రమే ఫ్రై చేసుకుంటున్నానండి. ఉల్లిపాయ టమోటాకు పచ్చిదనం అనేది పోకూడదు. ఇలా ఫ్రై చేసుకోకుండా ఈ 2 ముక్కలను పెరుగులోనైనా సరే వేసుకోవచ్చు. అలా వేసుకోవటం వల్ల ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరకరలాడతాయి. ఆ క్రంచీనెస్ పోవటానికి లైట్గా కొంచెం సేపు మాత్రమే ఫ్రై చేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపు మొత్తాన్ని ఈ పెరుగు మిశ్రమంలోకి వేసుకోవాలి. అలా పచ్చిగా వేసుకున్నా సరే టేస్ట్ బాగుంటుందండి. ఇలా వేసుకున్నా సరే టేస్ట్ బాగుంటుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కావాలంటే ఉప్పు, కారం సరిపోలేదు అంటే కొన్ని పచ్చిమిర్చి ముక్కలైనా సరే వేసుకొని ఇక లాస్ట్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి కలిపేసుకుంటే మనకి ఇక ఎంతో టేస్టీగా ఉండే పెరుగు పులుసు తినడానికి రెడీ అవుతుంది. ఇలా కనుక ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చి తీరుతుంది.